ఈ రోజు మన దేశంలో ఒక క్వశ్చన్ అనిపిస్తుంది, 5 minutes పోలీసులు లేకపోతే హిందూస్ లో ఉన్నారంట. ఇప్పుడు ఈ టాపిక్ కాంట్రవర్సీగా మారింది. వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒక పొలిటికల్ ర్యాలీలో టీఎంసీ పార్టీ లేకపోతే హిందూస్ ఉండేవారు కాదంట. ఒక్క సెకండ్ లోనే హిందూస్ చనిపోయేవారట. టీఎంసీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇప్పటికీ హిందువులు బతుకున్నారట. హిందూస్ అంటే ఎవరు? మేము గాజులు వేసుకుని కూర్చున్నాం అనుకుంటున్నాం. ఒకరు వస్తారు 15 minutes లో పోలీసులు లేకపోతే హిందూస్ లో ఉండాలంటారు. వాళ్ళ రంగులు అమ్ముతారు కానీ వాళ్ళపై రంగు పడద్దు. ఢిల్లీలో ఒక రంగు పడినందుకు ఒక అతన్ని చంపేశారు. అతని పేరు అరుణ్. బంగ్లాదేశ్ లో కూడా హిందువులను చంపేశారు. ఒకరేమో మాల్స్ లో దేవుడు సాంగ్స్ ప్లే చేయొద్దు అంటారు. ఇంకొకరు వస్తాడు మీరు పూజ చేయొద్దు అంటారు. ఇంకా ఏకంగా ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని బహిరంగంగా ఒక పాస్టర్ మీరు దొరికితే ముక్కలుగా నరికేస్తారని ఓపెన్ గా థ్రెట్ చేస్తున్నాడు. ఈ దేశంలోని ఇండియా కల్చర్ కి థౌజండ్స్ ఆఫ్ హిస్టరీ ఉంది. రామాయణం నుండి మహాభారతం వరకు మన దేశం యూనిటీని నేర్పిస్తుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎవరైనా రిలీజియన్ మీద పాలిటిక్స్ చేసినా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనం డివైడ్ అయితే వాళ్ళకి పవర్, మనం యూనిటీగా ఉంటే దేశానికి పవర్. జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.